హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు ఎగ్ ఆమ్లెట్ ఎలా వేయాలో చూపిస్తున్నాం. చాలా సింపుల్, 5 మినిట్స్లో చేసుకోవచ్చు. అంటే అప్పటికప్పుడు ఎగ్ ఆమ్లెట్ తినాలనిపిస్తే ఈ ప్రాసెస్లో చేసుకోండి, చాలా బాగుంటుంది. ఆమ్లెట్ కోసం ముందుగా నేను ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నా. 2 ఎగ్స్ కోసము ఒక ఆనియన్ తీసుకున్నా, మీడియం సైజ్ ఆనియన్ చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నా. ఒక బౌల్ తీసుకొని అందులో 2 ఎగ్స్ వేసుకుంటున్నా పగలగొట్టి. మనం ముందుగా కట్ చేసుకుని వీటిని మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఇలా అవుతుంది. ఇలా అయ్యాకనే వేసుకోవాలండి, లేదంటే మొత్తం కలవదు. కాబట్టి మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసా. ఇందులోకి సరిపడినంత సాల్ట్ చూసి వేసుకోవాలి. 2 ఎగ్స్ కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకున్నా. కొద్దిగా ధనియా పౌడర్ వేసుకున్నా. ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే వేరే మసాలా ఏమున్నా సరే, మసాలా పౌడర్స్ ఏమున్నా సరే కొద్దిగా వేసుకోవాలి టేస్ట్ కోసము. ఇందులో కొద్దిగా జీరా వేసుకున్నా. కొద్దిగా పసుపు వేస్తుందండి, కలర్ బాగుంటుంది. పసుపు వేసుకుంటే కలర్ వస్తుంది, చూడడానికి కూడా బాగుంటుంది. కొద్దిగా కరివేపాకు వేస్తున్నా. అలాగే కాకుండా కొద్దిగా చిన్నగా చేసేసి వేస్తున్నా. మొత్తం కలిపేసుకోవాలి, మొత్తం కలిసేలా. మొత్తం కలుపుకున్న తర్వాత ఒక పెనం పెట్టుకొని దానిపైన 2 స్పూన్స్ ఆయిల్ వేసా. అంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే అది బాగా పొంగుతుందండి ఆమ్లెట్. కాబట్టి కొద్దిగా ఎక్కువనే వేసుకున్న ఆమ్లెట్, అదే ఆయిల్ ఆమ్లెట్ కోసం. కొద్దిగా ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆమ్లెట్ ఉంది కదా, అది మొత్తం ఎగ్ది వేసుకోవాలి. బాగుంటుందండి, ఒక్కసారి ట్రై చేయండి. సింపుల్ 5 మినిట్స్లో అవుతుంది. అప్పటికప్పుడు చేసుకొని తినేయచ్చు. ఉట్టిదైతే అసలు వదిలిపెట్టం, అంత బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, సింపుల్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.